ఓ ఇంటి సరిహద్దు విషయంలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై కత్తితో దాడికి పాల్పడిన 5 నిందితులను బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. చీరాల మండలం గవినివారిపాలెంలో మార్చి 30వ తేదీన హద్దుల విషయంలో చిదరబోయిన లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు కానిస్టేబుల్ నాగేశ్వరరావుకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు వీరయ్య, భరత్ కుమార్ మరో 2 కలిసి కత్తితో దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన నాగేశ్వరరావును చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. దాడికి పాల్పడిన వారిని కావూరివారిపాలెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ మహమ్మద్ మోయిన్ చెప్పారు. రాములమ్మ అనే ఆమె తన యొక్క స్థలంలో ఇల్లు కట్టుకుంటా కరెంటు పోల్ కోసం, కరెంటు వైర్ కనెక్షన్ కోసం ఒక గుంజ పాతడం జరిగింది. ఆ గుంజ అనేది ముద్దాయి చీదరపోయిన లక్ష్మీనారాయణ అది మా స్థలంలోకి వచ్చింది, దాన్ని తీసేయమని చెప్పడంతో తీసేస్తాము, కొద్దిగా కరెంటు వైర్ లాక్కోవడం ఒక 1 or 2 days పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని వాళ్ళు తీసుకోకుండా అతని కొడుకు భరత్ కుమార్ అనే అతను వచ్చి ఆ గుంజను పీకి వేయడం, అప్పటి నుంచి ఈ గుంజ ఎందుకు పాకారు, మా ఇంటి స్థలంలో ఎందుకు పాకారు అనేది చిన్న విషయం. అది దాని మీద అతను పెద్ద రాద్ధాంతం చేస్తూ మాట్లాడుకునే క్రమంలో ఈ భరత్ కుమార్, చీకరపోయిన భరత్ కుమార్ అనే అతను తన నాన్న లక్ష్మీనారాయణ, తర్వాత తన బాబాయ్ వీరయ్య, అలాగే మేనత్తల కుమారులను పిలిపించుకొని ప్లాన్ ప్రకారం ఉగాది రోజు 8:30 గంటల సమయంలో ఫిర్యాది వాకింగ్కి పోయి వచ్చే సమయంలో అతన్ని పిలిచి మాట్లాడదామని పిలిపించి రోడ్డు మీద రాగానే అతని మీద ఒక్కసారిగా అటాక్ చేసి కత్తితో నరకడం జరిగింది. రాములమ్మ అనే ఆమె తన యొక్క స్థలంలో ఇల్లు కట్టుకుంటా కరెంటు పోల్ కోసం, కరెంటు వైర్